కోనసీమ అందాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కేరళను తలపించే ఈ ప్రాంతం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉన్న 1800 ఎకరాల విస్తీర్ణంలో భౌగోళిక పరిస్థితులను తెలుసుకునేందుకు అధికారులు డిజిటల్ మ్యాప్ రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. 5 మండలాలకు సంబంధించి 6 గ్రామాల్లో డ్రోన్ల సహాయంతో ఈ సర్వే కొనసాగుతుంది. సముద్ర తీరం వెంబడి ఉన్న మడ అడవుల, ఇసుక రీచ్లు, ఖనిజాల లబ్ధిత తదితర అంశాలపై అధ్యయనం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ లో అందించేందుకు రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరరావు, చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అంబేద్కర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 5 మండలాలలో సుమారు 1800 ఎకరాల విస్తీర్ణంలో డ్రోన్ కెమెరాల ద్వారా ఈ సర్వే నిర్వహించి డిజిటల్ మ్యాప్లు రూపొందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మామిడి కుదురు, దక్కినేటిపల్లి, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన ఈ 5 మండలాల్లోని 600 గ్రామాల్లో ఉన్నటువంటి 1800 ఎకరాల విస్తీర్ణంలో సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ 1800 ఎకరాల సముద్ర తీర ప్రాంతాన్ని కూడా డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై అధికారులు అధ్యయనం చేయనున్నారు. అక్కడ లభించే ఇసుక రీచ్లు, మడ అడవులు, అదేవిధంగా ఖనిజ లభ్యత, అక్కడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఉన్న భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి అంతా కూడా ఏదైతే ఈ సర్వే ఉందో సర్వే అంతా కూడా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి అధికారులు కూడా సన్నాహితం అవుతున్నారు. నేటి నుంచి ఈ సర్వే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాలలో 25,889 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి అధికారులు 332 మంది ఇన్విజిలేటర్లు, అదేవిధంగా 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, దీంతో పాటు 40 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అదేవిధంగా 40 మంది డిపార్ట్మెంటల్ అధికారులను కూడా నియమించారు. పరీక్షా కేంద్రంలో పరీక్షలన్నీ కూడా ప్రశాంతంగాను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వారిని ఆదేశించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో వెలుతురు, గాలి, నీరు అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా విద్యార్థులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు చక్కగా రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఉదయం 9 గంటల నుంచి ఈ 12 గంటల వరకు పరీక్షలు అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎక్కడా కూడా విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. వెంకటేశ్వరరావు, కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన కొబ్బరి అభివృద్ధి పథకం కోసం కోనసీమకు ఎలా వర్తింపబడుతుంది? ముఖ్యంగా చూసుకుంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా వరితో పాటు కొబ్బరి ఆధారిత ప్రాంతం. దీంతో ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు కొబ్బరిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల సంభవించిన వరదలు, అదేవిధంగా తుఫాన్ల కారణంగా కొన్ని చోట్ల కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి. అలాగే శంకరగుప్తం, రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తం ప్రాంతంలో డ్రైన్ ముంపుకు గురై సుమారు 1,00,000కు పైగా కొబ్బరి చెట్లు దెబ్బతిని తలలు వాల్చి చాలా అక్కడ ఉన్నటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, రాజోలు ఎమ్మెల్యే దేవరప్రసాద్ ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. దానికి న్యాయం జరిగేలా చూస్తానని నియోజకవర్గ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు దీనిపై స్పందించి అక్కడ అన్ని చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు కొబ్బరి రైతులను ఆదుకునే విధంగా నాపేట కేంద్రాలను కూడా ఇక్కడికి నాపేట కేంద్రాల ద్వారా కొనుగోలు చేపట్టాలని కూడా గిట్టుబాటు ధర కల్పించేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా రైతులు కూడా ఈ బడ్జెట్ వల్ల తమకు కొంతమేర న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వరరావు, ఈ పథకం అమలు ప్రారంభం తేదీ ఏంటి? అలాగే రైతులు ఎలా అప్లై చేసుకోవాలి? దీనికి సంబంధించి అధికారులు అయితే కసరత్తు ప్రారంభించారు. త్వరలోనే వీటికి ఎలా అప్లై చేయాలి తదితర అంశాలపై ఒక ప్రకటన విడుదల చేయనున్నారు. రైతులకు ఎంత మేర కొబ్బరి తోటలు ఉన్నాయి, వారికి కొబ్బరి చెట్లు ఎన్ని ఉన్నాయి, తదితర అంశాలపై అధ్యయనం చేసిన తర్వాత వారికి నష్టపరిహారం అందించే అవకాశం ఉంది. దీంతో పాటు కొబ్బరిని కొనుగోలు చేసేందుకు కూడా ప్రభుత్వం తరఫున నాపేట కేంద్రాల ద్వారా ఈ కొనుగోలు అయితే చేపట్టనున్నారు. మరి పాత కొబ్బరి తోటలను పునరుద్ధరించేందుకు ఎటువంటి సబ్సిడీ, ఎంత సబ్సిడీ ఇవ్వబోతున్నారు?
దానికి సంబంధించి పాత కొబ్బరి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి పో- అతి పురాతనమైన కొబ్బరి చెట్లు. ఎందుకంటే ఆ, చెట్లు చాలా పెద్ద చెట్లు అవడం వల్ల దింపు తీయడం చాలా కష్టసాధ్యం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ చెట్లను తొలగించి దాని స్థానాన్ని కొత్త చెట్లను రూపొందిస్తారు. దీనికి సంబంధించి ఆ, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు ఇప్పటికే లెక్కింపులు అయితే ప్రారంభించారు. ఆ, వాటి స్థానంలో కొత్త కొబ్బరి చెట్లు అందించేందుకు ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ద్వారా ఈ చెట్లను అందించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎస్ సార్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel